హాయ్, నేను మీ విజయ్ కుమార్, టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ నుంచి వచ్చాను. ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడలో ఉన్నాం. పబ్లిక్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం, ఎటువంటి డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారో చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఫాతిమా. ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు? నార్మల్గా అయితే ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళకి అండ్ 10th పాస్ అయ్యి చాలామంది అంటే అస్సలు జాబ్స్ ఎన్ని ట్రయల్ చేసినా ఫస్ట్ హాఫ్ జాబ్స్ రావట్లేదు ఎవ్వరికి. అండ్ కంపెనీస్ అంటున్నారు ఇవ్వంటున్నారు. సో ఏమి రావట్లేదు ఎవ్వరికి. జస్ట్ అందరూ ఏంటంటే ప్రస్తుతం ఇంకా ఏదో ఒకటి చేసుకుందాం అన్న దానిలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎవరైనా ఏమనుకుంటారు, మనం చదువుకుంటే జస్ట్ ఏదో జాబ్ వస్తుంది, మనం ఇంట్లో వాళ్ళని చక్కగా చూసుకోవచ్చు అలా ఫీల్ అవుతారు. సో ఇప్పటిదాకా అయితే ఎవరికి ఇప్పటిదాకా ఈ 4 yearsలో అయితే చదివిన వాళ్ళకైతే ఇప్పటిదాకా అయితే జాబ్స్ అయితే ఏం లేవు, రాలేదు కూడా. చాలామంది ఏంటంటే ప్రజెంట్ ఇంకా చదువుకి వాల్యూ లేదు అన్న ఫీల్డ్లో కూడా కొంతమందికి వచ్చేసింది ఆ థాట్. సో చాలామంది అయితే చదువు ఇంకెందుకులే, జాబ్స్ రానప్పుడు ఇంకేదో ఒకటి చేసుకోవచ్చు అన్న దానిలోకి వెళ్ళిపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాబ్స్ రావాలి. మెయిన్ జాబ్స్ వస్తేనే ప్రతి ఒక్కరు చదువు మీద ఇంట్రెస్ట్ పెరిగిద్ది, సొసైటీ బాగుండిద్ది. జాబ్స్ వస్తేనే కదా ఎవరైనా ఎడ్యుకేషన్ పరంగా మనకు ఒక స్టేజ్ ఉండాలి, పొజిషన్ ఉండాలనుకుంటారు. సో జాబ్ లేకపోతే ఎవరు అలా కోరుకోరు కదా. సో జాబ్ ఉండాలి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? వినయ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు? ఎడ్యుకేషన్ ఏఫైనా ఇవ్వాలి, బట్ ఏదైనా మంచి కోసమే కదా చేసేది గవర్నమెంట్, ఏదైనా ఫామ్ చేసేది. బట్ ఏదైనా మనం జాబ్ ఫెసిలిటీస్ ఉంటే ఏదైనా జాబ్స్ వస్తాయి. బికాస్ ఏం జాబులు లేవు కాబట్టి అన్ఎంప్లాయ్గా చాలామంది ఉన్నారు. కొద్దిగా ఏదో ఒక గవర్నమెంట్ చూస్తే విల్ బీ ఎవరి అన్ఎంప్లాయ్ మెంబర్స్ అందరూ జాయిన్ అవుతారు. నమస్కారం అండి. నమస్తే నాయన. మీ పేరండి? ఏదా మల్లారెడ్డి. ఇప్పుడున్న సమాజంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు? అదల్లా పేద ప్రజలు, రైతాంగం సక్కరంగా ఉంటే దేశం బాగుపడుద్ది. అది నా పాయింట్. కార్మికుడు, ఫ్యాక్టరీ కార్మికులు వీళ్ళంతా సురక్షితంగా బతికితే దేశానికి ఏ కొరత ఉండదు. సుశాంత్. ఏం చేస్తుంటారు? పీజీ చదువుతున్నాను. ప్రస్తుతం ఉన్న సొసైటీలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం ఉన్న సొసైటీలో అయితే ఇంకా ఎడ్యుకేషన్ అనేది ఇంకా బాగా డెవలప్ అవ్వలేదు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు తెచ్చారు గత గవర్నమెంట్. వాటన్నిటినీ కూడా మార్చి మళ్ళీ కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ పేరు? ఆసిఫ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు మీరు? అది అందరికీ ఎడ్యుకేషన్ అనేది ఉంటే బాగుంటుంది. హాయ్ అండి. హాయ్, మీ పేరు? జ్యోతి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి ఈ రోడ్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కొంచెం రోడ్స్ సరిగ్గా బాగాలేవు, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దానివల్ల. సో రోడ్స్ అన్నీ బాగా చెప్పేయాలని నేను కోరుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఇలా కార్మికుల్ని చాలా తక్కువగా చూస్తున్నారు, అందరం సమానంగా చూడాలని చెప్పి నేను అనుకుంటున్నాను. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అభిరామ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి మార్పులు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మీరు? యూత్కి కొంచెం భరోసా ఇచ్చి వాళ్ళకి కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే ఫుల్ గైడెన్స్ ఇస్తూ ఉంటే తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఈజీగా వచ్చి కొంచెం సెటిల్ అయితే బాగుంటుంది. హాయ్ అండి. మీ పేరు? వెంకటేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఆటో తోలుతాం. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎటువంటి మార్పులు కోరుకుంటున్నారు? అందరికి ఉద్యోగాలు అందరికి ఉంటే అందరికి బాగుంటుంది, అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ వాచింగ్ దిస్ వీడియో. ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి స్పెషల్ గిఫ్ట్ ఉంటుంది, ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.